పనికిరాని కలర్ఫుల్గా ఉన్న పాత చీరలతోటి మనము అందమైన మ్యాట్స్ తయారు చేసుకోవచ్చు. టేబుల్ మ్యాట్స్ చేయొచ్చు, డోర్ మ్యాట్స్ కూడా తయారు చేయొచ్చు చాలా సులభంగా. ఏ విధంగా చేస్తారు ఈ చీరను ఉపయోగించి చూపిస్తాను. ఈ చీరలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, గ్రీన్, ఆరెంజ్, రెడ్. ఒక కలర్లో ఎంత లెంత్ ఉందో ఆ లెంత్ మేర మనము పీసెస్ లాగా లాంగ్ పీసెస్గా పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ఒక 3 పీసెస్ మాత్రము 5 సెంటీమీటర్స్ చొప్పున తీసుకోవాలి. మిగతావన్నీ 2 సెంటీమీటర్స్ తీసుకుంటే సరిపోతుంది. శారీ ఫుల్ లెంత్లో ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము 5 సెంటీమీటర్స్వి 3 పీసెస్ కట్ చేసేసుకున్నాము. ఈ 3 పీసెస్ని కలిపి మూడేసుకోవాలన్నమాట. ఒక ఎండ్లో ఆ 3 పీసెస్ కలిపి మూడేసుకోవాలి. ఇలాగా 5 సెంటీమీటర్స్వి 3 లాంగ్ పీసెస్ తీసుకున్న 1, 2, 3 అనమాట. ఈ 3 కలిపి ఇప్పుడు ఒక ఎడ్జ్లో మూడేసుకుంటాం. ఆ 3 కలిపి మనము ఒక మూడేసేస్తాం అనమాట. 3 కలిపేసి ఈ విధంగా 3 కలిపి మూడేస్తున్నాం అనమాట. ఈ ముడి వేసిన తర్వాత దీన్ని ఒక ప్యాడ్కి పెట్టేసేసి మనము జడ అల్లుకున్న విధంగా, అదిగో చూడండి, అది ప్యాడ్ అనమాట. అట్లా ఆ ముడి పైకి వచ్చేటట్టేస్తే అది ఉడకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి జడకి 3 అల్లికలు ఏ విధంగా వస్తాయో ఆ విధంగా వచ్చాయి. దీన్ని మామూలుగా జడ అల్లినట్టుగా అల్లుకోవాలి. మొత్తము ఈ ఫుల్ లెంత్ అల్లేసుకోవాలన్నమాట. అల్లేసుకుంటే మనకి ఒక పొడుగాటి జడ లాగా వస్తుందన్నమాట. ఇట్లా అల్లుకోవాలి జడలాగా. కలర్ఫుల్గా ఉంటే ఇంకా చాలా అందంగా ఉంటుంది అనమాట. అందుకని నేను ఈ శారీ తీసుకున్నాను. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా కనిపిస్తుందని ఇట్లా ఇంత అయిందనమాట. ఇది మొత్తం అల్లితే ఆ విధంగా అయింది. ఇప్పుడు అది పక్కన పెట్టుకుని ఏం చేయాలంటే 2 సెంటీమీటర్స్ లాంగ్ లెంత్ మనము పీస్ కట్ చేసుకున్నాం కదా, అది ఒక కార్నర్లో మనము ఎక్కడైతే ఎండ్ చేసామో ఈ అల్లిక, అక్కడ దానికి 2 సెంటీమీటర్స్ మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కని ఎక్కడైతే మనం ఎండ్ చేసామో ఆ ఎండ్లో దీన్ని కలిపి ముడి వేసుకోవాలన్నమాట. ఈ 2 సెంటీమీటర్ ఒక పీస్ తీసుకుని ముడి వేసుకోవాలి. ఇది లాంగ్ లెంత్ తీసుకున్నాం కదా, ఇంత లాంగ్ లెంత్ అల్లడానికి మనకి కష్టం అనిపిస్తే దీంట్లో సగం కట్ చేసుకుని అది ఎండ్ అయిపోతే, కుట్టు అలా ఎండ్ అయిపోతే మళ్ళీ దాన్ని ముడేసుకుని ఇంకో పీస్ యాడ్ చేసుకోవచ్చు. అట్లయితే ఇంకా కొంచెం ఈజీగా వస్తుంది. నేను లాంగ్ లెంత్ పీస్ తీసుకున్నాను ఫస్ట్లో. అది అల్లిక కష్టం అనిపించి ఆ తర్వాత ఏం చేశానంటే దీన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి కొంత అల్లాక మళ్ళీ యాడ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఇప్పుడు ఇదే మనము ముడి వేసుకున్న తర్వాత ఈ జడలాగా అల్లుకున్న దాని పైనుంచి ఈ పీస్ తీసి అలా తీయటం వల్ల ఏమవుతుందంటే ఒక రింగ్ లాగా ఏర్పడుతుంది కదా, దాని కింద నుంచి ఆ ముడిలాగా ఏదైతే పడిందో దాని కింద నుంచి మళ్ళీ బయటికి లాగాలన్నమాట. ఈ జడ లాంటి దానిపైన పైనేసి మళ్ళీ కింద నుంచి లాగాలన్నమాట. అలా చేసుకుంటూ పోతే మనకి ఏమవుతుందంటే ఈ జడలాగా అల్లిన దానిపైన ఒక రింగ్ లాగా ఏర్పడుతుందన్నమాట. ఆ విధంగా 10 రింగ్స్ వచ్చేదాకా అల్లుకోవాలి. ఇప్పుడు మనకి 10 రింగ్స్ వచ్చేసాయి. ఇక్కడ 10 రింగ్స్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ విధంగా ఒక సర్కిల్ లాగా చేయాలన్నమాట. ఒక రౌండ్ తిప్పాము మనం. ఇప్పుడు ఏదైతే మనం తిప్పామో రౌండ్గా, ఆ తిప్పిన దగ్గర మనము మళ్ళీ అల్లుకోవటం మొదలు పెట్టాలి. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఆ జడ మీద ఒక 10 రింగ్స్ లాగా ఏర్పరచుకున్నాం కదా, ఆ రింగులోంచి ఈ పీస్ ఎక్కడైతే కార్నర్లో పీస్ ఉందో ఆ పీస్ని ఆ రింగులోంచి లాగాలన్నమాట బయటికి. ఇట్లా ఈ విధంగా ఆ రింగు లోపల దూర్చాలి. పైన మనకి రింగ్ ఏర్పడింది కదా, ఆ రింగు లోపల అదిగోండి అట్లా దాని లోపల మనము ఆ రింగ్ లోపల ఈ పిన్నిస్ పెట్టి దూరిస్తే మనకి ఈజీగా ఉంటుంది. అలా 10 వచ్చాయి కదా, 10 రింగ్స్లోంచి దూర్చుకుంటూ వెళ్ళాలి. ఇలా లాగాలన్నమాట బయటికి లాగుతూ మనం ఏం చేయాలంటే ఈ జడలాగా అల్లుకున్నాం కదా, ఆ జడలాగా అల్లుకున్న దానిని రౌండ్గా తిప్పుతూ దాన్ని మించి ఇది లాగాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ జడది కూడా రౌండ్గా చేరుతూ ఇంకో సర్కిల్ లాగా, నెక్స్ట్ సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఒక సర్కిల్ అయిపోయింది కదా, దాని మీద 10 రింగ్స్ వచ్చేసాయి. ఈ విధంగా దాన్ని తిప్పుకుంటూ ఇలా ఆ జడ లాంటి దాని పైనుంచి తీసి కింద నుంచి మనకి
ఫస్ట్ అల్లుకున్నాం కదా 10 రింగ్స్, ఆ రింగ్స్లోంచి ఈ విధంగా బయటకు లాగాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ జడలాగా అల్లింది కూడా మనకి పట్టుకుంటుంది ఆ రౌండ్ చుట్టూతో. సో రెండో రౌండ్ ఏర్పడిపోయింది అనమాట. అట్లా మళ్ళీ రెండో రౌండ్ ఏర్పడిన తర్వాత ఇట్లా ఇప్పుడు మనము ఈ రింగ్ వేసుకున్నాం కదా, ఆ రింగ్లోంచి రెండు సార్లు లాగాలి ఆ పిన్నిస్ పెట్టి. అప్పుడు ఏమవుతుందంటే ముడి గట్టిగా పడుతుంది, చక్కగా నీట్గా టైట్గా వస్తుంది అనమాట. ఇట్లా జడ మీంచి ఆ రింగ్ లోపలికి ఇలా వేసుకుంటూ బయటికి లాగుతూ మనకి ఇప్పుడు నెక్స్ట్ రౌండ్లో కూడా దానిపైన కూడా మనకు ఒక 15 రింగ్స్ లాగా ఏర్పడతాయి అన్నమాట సెకండ్ రౌండ్లో. అలా ఏర్పడిన తర్వాత మళ్ళీ థర్డ్ రింగ్ మళ్ళీ చుట్టుకుంటూ థర్డ్ రింగ్ వేసుకోవాలి. అలా మొత్తం జడంతా అయిపోయేదాకా అలా అల్లుకుంటూ దాన్ని ముడేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనకి సర్కిల్ లాగా ఒక మ్యాట్ లాగా తయారైపోతుంది. ఎండ్కి వచ్చిన తర్వాత అప్పుడు మనం గట్టిగా ఆ మిగిలిపోయిన పీస్ పెట్టి ఒక మూడేసేసి కట్ చేసేస్తే అక్కడికి అది ఎండ్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా టేబుల్ మ్యాట్, నాకు ఒక చీరతోటి టేబుల్ మ్యాట్ అంత చిన్నది మాత్రమే తయారైంది. మనం 2 శారీస్ 3 శారీస్ మనం తీసుకున్న మెటీరియల్ బట్టి కూడా మనకి చాలా పెద్దగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇదే విధంగా నేను తయారు చేసిన ఒక టేబుల్ మ్యాట్ లాగా తయారైంది. మనం డోర్ మ్యాట్స్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. సరే, ఇది టేబుల్ మ్యాట్ ఇంత తయారైంది అనమాట. దీనిపైన మనము టేబుల్ పైన ఏమైనా పెట్టుకోవడానికి వాడుకోవచ్చు, లేకపోతే బొమ్మలు పెట్టుకోవచ్చు. దీనిపైన అందంగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. నేనైతే ఈ కృష్ణుడి విగ్రహాన్ని ఉయ్యాలని ఈ విధంగా పెట్టాను. చక్కగా కలర్ఫుల్గా చాలా అందంగా కనిపిస్తుంది. ఇదే విధంగా మనము ఎక్కువ శారీస్ తీసుకుని వాడితే ఇంకా పెద్ద మ్యాట్స్ ఏర్పడతాయి. ఎంతో సులభంగా డోర్ మ్యాట్స్, టేబుల్ మ్యాట్స్ మనమే పైసా ఖర్చు లేకుండా తయారు చేసేసుకోవచ్చు ఇంట్లోనే. నేను ఇది కేవలం ఒక 2 గంటల్లోనే ఇది కట్ చేసుకోవటం, అల్లిక చేసుకోవటం అంతా 2 గంటల్లోనే చేయగలిగాను. ఒక డోర్ మ్యాట్ అయితే మనం ఒక హాఫ్ డేలో తయారు చేసేయచ్చు. అంత సులభంగా కుట్లు అల్లికలు రాని వాళ్ళు కూడా ఈజీగా పైసా ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. ఈజీగా ఇంట్లోనే డోర్ మ్యాట్స్ అందంగా తయారు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.